ఎక్కడి నుంచి వచ్చినావు? బట్టిపల్లి ఇచ్చాను. ఎందుకు వచ్చినావు అసలు? కేసీఆర్ గురించి. ఎవరి కోసం? కేసీఆర్ గురించి. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది తెలుసా నీకు? రేవంత్ రెడ్డి తెలుసా? రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు మంచిగా ఉన్నదా, కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా? కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉన్నది. నీకు పెన్షన్ వస్తుందా? వస్తుంది. కేసీఆర్ ఎందుకు మంచిగా అంటే కేసీఆర్ ఉన్నప్పుడు ఎందుకు మంచిగా ఉన్నది? కేసీఆర్ నీళ్ళు అవి వస్తుంది కదా మంచిగా ఇట్లా. ఇప్పుడు లేవా నీళ్ళు? ఇప్పుడు వినే వాళ్ళనే వస్తున్నాయి. మరి అన్ని వస్తున్నాయి కదా, మళ్ళీ ఆయననే ఎందుకు కావాలి? ఆయననే కావాలి మాకు. అదే అంటే ఎందుకు? ఎందుకైనా కానీ ఎందుకైనా ఆయన కోసమే. ఎట్లా వచ్చిర్రు? ఎట్లనే వచ్చినాం ఇక మా ఆటోలలో కిరాయి పెట్టుకుని ఆటో పంపించి వచ్చినాం. పైసలు ఇచ్చిండ్రా ఏమన్నా? ఇయ్యలే అమ్మ. ఏమి ఇయ్యలే. మేము వచ్చినాం. మీకు అంత ఇష్టం? మాకు అంత ఇష్టం అమ్మ. సరే అమ్మ. అక్క ఎక్కడి నుంచి వచ్చిర్రు మీరు? మాది ఇక్కడ చింతలపల్లి. ఎందుకు వచ్చిర్రు ఇక్కడికి? ఎందుకు వచ్చిరంటే కేసీఆర్ అంటే చాలా అభిమానం అండి మాకు. ఆయన దయ వల్ల మేము ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం కేసీఆర్ అండి. ఎందుకంటే హుజరాబాద్ మా అమ్మ వాళ్ళది. అప్పుడు దళిత బంధు వచ్చుట్లా మేము చాలా పేదరికం అప్పుడు మాది. వచ్చుట్లా ఇప్పుడు మా ఆయన డ్రైవర్ అండ్ మాకు బండి వచ్చింది. మా అమ్మ వాళ్ళని మేము తీసుకొని నడుపుతాము. కళ్యాణ లక్ష్మి కూడా నాకు వస్తుందా రాదు అనుకున్నా కానీ పాపం ఆయన దయ వల్ల మాకు వచ్చింది. ఇప్పుడు ఈ పరిస్థితికి ఉన్నామంటే మాకు ఆయన దయ వల్లనే మేము ఇట్లా బతుకుతున్నాం. కేసీఆర్ మంచిగా ఉండాలి, మళ్ళీ ఆయనే సీఎం కావాలని కోరుకుంటున్నాం. అప్పుడు కేసీఆర్కి ఇట్లు మిషన్ భగీరథ వాటరు ఇప్పుడు వస్తున్నాయి కానీ కేసీఆర్కి ఇట్లా వస్తలేవు. చాలా బంద్ చేసిండు అన్నీ. రేవంత్ రెడ్డి వచ్చి ఏం చేసిండు? ఒక ఫ్రీ బస్ ఎందుకు అది ఫ్రీ బస్ పెట్టి వేస్ట్ చేసిండు. ఇప్పుడు కోట్ల నష్టం జరుగుతుంది. ఆయన అప్పు చేసిండు అంటే ఈయనే అప్పు చేస్తాడు చాలా. అప్పు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మీకేం లబ్ధి చేకూరలేదా? ఏం లబ్ధి లేదు. ఇందిరమ్మ ఇండ్లు అన్నారు, శాంక్షన్ అన్నారు. మళ్ళీ శాంక్షన్ అయినాక అవి ఏది లేదు, మళ్ళీ వేసి అప్పు లేదు. సంక్రాంతికి స్టార్ట్ చేస్తామన్నారు, మళ్ళీ అది లేదు ఇది లేదు. లాస్ట్కి శాంక్షన్ అయినా కూడా అత్తే రావో తెలియదు. మహిళలకి డబ్బులు ఇస్తా అన్నాడు, అది కూడా లేదు. 2500 మహిళలకు నెలకు అన్నారు కానీ అది లేదు ఏది లేదు. లోన్ శాంక్షన్ అయిందని పెట్టుకుందామన్నా కానీ నా పేరు మీద దళిత బంధు రాకుండా కానీ ఆల్రెడీ బెనిఫిషియర్ అని పడుతుంది. లోన్ పెట్టుకుందామన్నా కానీ 3 పిల్లలు ఉన్నారు, నాకు ఎవ్వరు లేరు. మా అమ్మ లేదు, మా నాన్న వీల్చైరే, మా తమ్ముడు తోడబుట్టిన వాళ్ళు ఎవరు లేరు. చదువుకున్న వాళ్ళకు కూడా ఏ జాబ్స్ పెట్టలేదు. పెట్టిన వాళ్ళకు ఏ లబ్ధి లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి ఏ లాభం? ఇప్పుడు గిన్ని హామీలు ఇచ్చి ఒక్కటి కూడా నెరవేర్చలేదు. కేసీఆర్ మళ్ళీ రావాలి, ఆయన అన్ని మంచిగా చూసుకోవాలి. అప్పు చేసినా మంచిదే కానీ తెలంగాణ ప్రజలను మస్తు చూసుకున్నాడు. ఆయనే మళ్ళీ సీఎం కావాలని కోరుకుంటాను. 500 రూపాయలకే సిలిండర్ ఇస్తా అని ఇట్లా చాలా చెప్పిండు కానీ గ్యాస్ డబ్బులు కూడా పడతలేవు. అవి పడతలేవు. కరెంటు ఉంటలేదు. అప్పట్లాగా కరెంటు ఉంటలేదు. అప్పుడేమో మిషన్ భగీరథ నీళ్లకు ఫ్రీ అన్నారు. ఇప్పుడు మళ్ళీ డబ్బులు వసూలు చేస్తారు. మేము డబ్బులు ఇయ్యము, అప్పుడు కేసీఆర్ మాకు ఫ్రీగా ఇచ్చిండు, మీకు ఇప్పుడు డబ్బులు ఇవ్వమని చెప్పినాం. చెప్తే ఊరుకున్నారు కానీ కట్ చేసిరు. వేరే దగ్గర కట్ చేసి కానీ మేము కొంచెం గట్టిగా మాట్లాడట్లా కట్ చేయలేదు. కానీ వేరే దగ్గర కట్ చేసిరు, వేరే వాడల. మాకు హుజరాబాద్లో కట్ చేయలేదు, మామిళ్ళవాడలో కట్ చేయలేదు కానీ వేరే గాంధీనగర్లో కట్ చేసిండు అన్నట్టు. మరి కేసీఆర్ ఇంతగానం మంచి చేసినప్పుడు ఎందుకు మరి కేసీఆర్ ని ఓడగొట్టిర్రు? మేము వేసినాం, మాకు విశ్వాసం ఉన్నది కానీ అందరూ వేయలేదు కదా. అప్పుడు వాళ్ళకు మార్పు రావాలన్నారు. మార్పు ఇప్పుడు తెలుస్తుంది కదా, వాళ్ళకు కూడా అనుభవం కావాలి కదా. మాకైతే మేము అప్పటి నుంచి ఇప్పటిదాకా కేసీఆర్కే వేసినాము. కేసీఆరే గెలవాలనుకున్నాం కానీ నేను ఒక్కదాన్ని వేస్తే గెలవడు కదా, అందరం వేసినాం. కాకపోతే చాలా మంది మార్పు రావాలని అనుకున్నారు, వేసిండ్రు. ఇప్పుడు మార్పు రాలే కాబట్టి మళ్ళీ కేసీఆర్ అయినే కావాలని కోరుకుంటాం అందరం. ఇప్పుడు మీరు ఈ బీఆర్ఎస్ పార్టీలో ఏమన్నా ఉన్నారా? బీఆర్ఎస్ పార్టీలో నేను కార్యకర్తగా పనిచేస్తాను. ఇప్పుడు మీరు ఇంతమందిని తోలుకొస్తే ఇంతమందికి ఇన్ని పైసలు ఇస్తామనేమన్నా పైసలు? డబ్బులేం లేదు, అభిమానం కొద్దిగా వచ్చినాం. అందరం అభిమానం కొద్దిగా వచ్చినాం. వాళ్ళని బలవంతంగా తీసుకొస్తారా? అప్పుడు ఆయన ఇచ్చిన చీరనే అప్పుడు కోలాటంలో కేసీఆర్ పంపించింది వాళ్ళు. మేము అక్కడ కోలాటం స్టార్ట్ అయింది కూడా కేసీఆర్ వల్లనే. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఎట్లుంది అంటే ఏం చెప్తారు? ఆ పాలన మాకు నచ్చలేదు. ఆయన ఏం చేసింది లేదు, మాకు అభివృద్ధి నచ్చలేదు. ఆయన చేసిన అభివృద్ధి ఏం లేదు కానీ ఏమైనా కేసీఆర్నే అంటున్నాడు. ఆయన చేస్తలేడు, ఈయన అంటాడు. అప్పు చేసిండు ఎవరి కోసం చేసిండు? మన కోసమే చేసిండు కదా. ఈయన అప్పు చేసిండు లాభం, ఈయన ఏం చేస్తలేడు కదా. అభివృద్ధి లేదు, ఏది లేదు. ఎప్పటికైనా అనుకుంటూనే ఉంటాడు. ఈయన అభివృద్ధి నచ్చలేదు, అభివృద్ధి చేయలేదు, నచ్చలేదు. అసలు ఏం చేసిండని అంటాం మనం? ఏం చేయలే కదా. సరే, నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఎవరు వస్తారు? కేసీఆరే వస్తారు అనుకుంటాను అందరం. అందుకే ఇదంతా నిదర్శనం కనబడుతుంది కదా ఎంతమంది వస్తున్నారు. కేసీఆరే రావాలే, వస్తాడు. ఇప్పుడు అందరికీ అనుభవం అయింది కదా అట్లా.